సీఎం నుంచి పీఎం దాకా, ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి దాకా 25 ఏళ్ల ప్రస్థానం అంటే సామాన్యమైన వ్యవహారం కాదు. ఎక్కడా ఒక ఓటమి లేదు, ఎక్కడా వెనక్కి తిరిగి చూసింది లేదు. ఇట్లాగా అది ఈయనకి చెల్లింది. ఈయన కూడా మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయిన ఎన్నికంటూ ఏది లేదు ఆయనకి, అప్రతిహతంగా. కాకపోతే ఆయన ఏంటంటే రాష్ట్రానికి కన్ఫైన్ అయిపోయారు. వెరాస్ ఈయన దేశం వైపు ఈయన చూపు. వచ్చే ఏడాది కరెక్ట్గా 25 ఏళ్ళు రజతోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నారు. రాజకీయాల్లో అది కూడా ఉన్నత పదవుల్లో ఉండి, ముఖ్యమంత్రిగా 12 ఏళ్ళు, ప్రధానమంత్రిగా 13 ఏళ్ళు. సో వచ్చే ఏడాది తర్వాత ప్రధానమంత్రి చాలా కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. వెనకాల చూశారు కదా, నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్. ఆ హెడ్ క్వార్టర్స్కి ఈయనకున్న అనుబంధం 5 దశాబ్దాలు పైబడి 5 దశాబ్దాలు. సరే, పదవులు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు. ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకున్న సందర్భం లేదు. ఘోరమైన అవమానాలు ఎదురైనాయి. మనిషి ఆయన చెదిరింది లేదు, బెదిరింది లేదు. నిలకడగా నిశ్చలంగా తను అనుకున్నది ఏంటో ఆయన చేసి చూపించాడు. ఒకప్పుడు వీసా నిరాకరించిన అమెరికా ఇవాళ మోడీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతోంది. మోదీ వస్తే చాలు అన్నట్టు. ఒకప్పుడు గోద్రా అల్లల తర్వాత ఆంధ్రప్రదేశ్, అప్పటికి సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉండేది, వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే మోడీని అరెస్ట్ చేస్తానన్న చంద్రబాబు గారు ఇవాళ ఈయన ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తున్నారు. శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవడంలో ఈయనకున్న నేర్పరితనం గురించి చెప్పాలంటే మనం ఒకసారి విష్ణు శర్మ పంచతంత్రం కథల్లోకి వెళ్ళాలి. మిత్ర లాభం, మిత్ర భేదం రెండూ చూసినాడు ఆయన. విగ్రహం తెలుసు, సంధి తెలుసు, అసంప్రేక్ష కారిత్వము తెలుసు. మొత్తం పంచతంత్రంలో ఉన్న అన్ని కథల సారాన్ని ఔపోసన పట్టేసి అలా ఒక గ్లాసెడ్ నీళ్ళలో తాగేసిన ఒక నాయకుడు నరేంద్ర మోడీ. మనకి హిందీలో జితేంద్ర సినిమా, తెలుగులో కృష్ణ సినిమా, సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఉంది. ఒక సాంగ్ ఉంటుంది దాంట్లో, కృష్ణ సినిమాలో, నా దారి ఎడారి నా పేరు బికారి తెలుగులో. అలాగే జితేంద్ర సినిమాలో ముసాఫిర్ హూ మాయా అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. ఆ 2 క్యారెక్టర్లు కలబోసిన వ్యక్తిత్వం నరేంద్ర మోడీ. వాళ్ళిద్దరూ హీరోలు, స్క్రీన్ హీరోలు, ఈయన రియల్ హీరో. సో ఛాలెంజెస్, హీరో అంటే ప్రతిసారి గెలవక్కర్లా, ప్రతిసారి వెళ్ళిన ప్రతి చోట ప్రత్యర్థుల్ని అలాగా మట్టి కనిపించక్కర్లా. ఛాలెంజ్ని ఇన్వైట్ చేస్తాడు ఈయన, సవాల్ చేసి ఎస్ ఛాలెంజ్ నా దగ్గరికి రావాలని కోరుకుంటాడు. గోద్రా అల్లల తర్వాత ఈయన్ని ఎంత అన్పాపులర్ చేయాలో కాంగ్రెస్ పార్టీ అంత అన్పాపులర్ చేసింది. ఇలాంటి పెద్ద మనుషులు కూడా ఈయన మా రాష్ట్రం వస్తే అరెస్ట్ చేస్తామని అన్నారు. అమెరికా అయితే ఈయనకి అసలు వీసా నిరాకరించింది. జస్ట్ కాసేపు ఆ పేజీ అలా తిప్పేద్దాం, ఆ వెనకటి గోద్రా పేజీలు తిప్పేస్తే ఇవాళ పేజీల్లో చంద్రబాబు గారే ఈయన ప్రధానమంత్రిగా ఉండాలి, ఈయన ఉంటేనే దేశం వికాసం పొందుతుంది అనే మాట అంటున్నారు. సబ్కా వికాస్ సబ్కా సాత్ అని చెప్పేసి ఈయన ఇచ్చిన నినాదాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. ఆయన్ని తక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి కన్ఫైన్ అయిపోయారు కాబట్టి ఆయన ఇక్కడే ఉండిపోయారు. సరే, ప్రస్తుతం ప్రస్తావన అయింది 25 ఏళ్ళు. రజతోత్సవ వేడుకల వేళ మోడీ గారు ప్రకటించబోయే నిర్ణయాలేంటి? ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్తే, ఒకవేళ ఆర్ఎస్ఎస్ ముఖ్యుల సమావేశం జరిగితే ముందు కుర్చీల కోసం ఆయన వెంపర్లాడరు. వెనకాల ఎక్కడ కుర్చీ సీటు ఉంటే అక్కడ కూర్చుంటారు. సంఘ్ నేర్పించిన డిసిప్లిన్ అదేనా. ఒక సామాన్య సంఘ సేవకుడిగా, స్వయం సేవక్గా ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన పుట్టినిల్లు కన్నా కూడా ఎక్కువ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు శాఖ ఉందంటే ఖచ్చితంగా శాఖని విజిట్ చేసి రావటం. ప్రధానమంత్రి అయిన తర్వాత కొన్ని ప్రోటోకాల్ దృష్ట్యా అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఆయన చేయలేకపోయి ఉండొచ్చు. కాబట్టి మనసులో మాత్రం ఆయనకి ఆ ఆతృత ఉంటుంది. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో కూడా ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు బీజేపీ కార్యాలయంలో జనరల్ సెక్రటరీస్ కోసం కొన్ని గదులు ఉండేవి, చిన్న చిన్న గదులు. ఒక చాప దిండు, ఒక కూజాలో నీళ్లు, ఒక ఫ్యాను, ఒక 3 లేదా 4 జతల బట్టలు, అంతే. కిషన్ రెడ్డి గారు కూడా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈయనతో కలిసి జర్నీ చేశారు. ఆయన అడిగిన ఈయనతో ఉన్న అనుభవాలు చెప్తారు. దత్తాత్రేయ గారికి తెలుసు, బండారు దత్తాత్రేయ గారికి తెలుసు, హర్యానా గవర్నర్. ఇలా మోదీ గురించి మాట్లాడేలా అంటే వాల్యూమ్స్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లేవన్న ఆయన ఒకటే చెప్తారు, స్వయం సేవకుగా ఎటువంటి ఆశ లేకుండా ఆయన ఎంటర్ అయ్యారు, ఎదిగారు, మెట్లెక్కారు, ఎదిగారు. అండ్ ఒక అగ్రెసివ్ పాత్ తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఒక అగ్రెసివ్ పాత్ తీసుకున్నారు, నడిచారు, అద్వానీ వెంబడి నడిచారు. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే
విజయనగరం అద్వానీ గారి రథయాత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నప్పుడు విజయనగరంలో మొత్తం కంప్లీట్గా రథయాత్రని మానిటర్ చేసింది మోదీ గారే. అండ్ ఆయనకి పైలట్గా ఉన్నారు, అద్వానీ గారికి పైలట్గా ఉన్నారు మోదీ. ఎక్కడ చిన్న ఈ రోజుకి కూడా ఆయన ఒకటే అంటారు, రేపు నేను ప్రధానమంత్రిగా రిటైర్ అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ నాకు ఏ పని అప్పచెప్తే ఆ పని చేస్తాను. ఈరోజు ఆర్ఎస్ఎస్కి ఒక 25 అనుబంధ సంఘాలు ఉన్నాయి. అందులో ఒక 10-15 పైగా మోదీ గారు పేరు పెట్టి సృష్టించినవే. బట్ ఆ పేరు ఆయన ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలా, నేను పేరు పెట్టాను కాబట్టి ఇది నా పేరుతో వెళ్ళాలని. సంస్కార భారతి కావచ్చు, సేవా భారతి కావచ్చు, సంస్కృత భారతి కావచ్చు, ప్రతి పేరు వెనకాల, ప్రతి పథకం వెనకాల మోదీ ఉన్నారు. బట్ ఎంటైర్ క్రెడిట్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్కే ఇస్తారు ఆయన. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పుడు అవినీతి ఆరోపణలు అంటే ఈయన మీద అవినీతి ఆరోపణలు చేస్తే ఎవరైనా నవ్విపోతారు. వెనకేసుకోవడానికి ఈయనేమి బంధుజనులు లేరు, అండ్ ఆప్తులు అంటూ ఎవరు ఆయన క్లెయిమ్ చేసుకోరు. అలాగే ఆయన ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నా ఆయన డిజోన్ చేసుకుంటారు ఇమీడియట్గా. ఆయనకి ఏంటంటే కుటుంబ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు పూర్తిగా. అది ఆయన స్వయంగా ప్రకటించి తప్పుకున్నారు. హీ హాజ్ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు ద నేషన్. ఆ క్రమశిక్షణ ఎక్కడొచ్చింది? ఆర్ఎస్ఎస్ సంఘ్ కార్యాలయంలో వచ్చింది. ఆయనకు నేర్పించింది తన తల్లి, తండ్రి, అలాగే తన జీవిత భాగస్వామి, తన పిల్లలు అందరినీ ఆయన అందులోనే ఎత్తుకుంటారు. ఆ నాగపూర్ ఆర్ఎస్ఎస్ క్వార్టర్స్లోనే ఎత్తుకుంటారు. అలాగనే దేశంలో ఏ ఆర్ఎస్ఎస్ శాఖ వెళ్ళినా చాలా ప్రేమగా, ఆప్యాయంగా పలకరించే నాయకుడు ఆయన. ఎలా ఎదిగాడు? ఇప్పుడు ఒక ఓపెన్ బుక్ మోడీ అనేది ఇందులో దాచుకోవడానికి, రాసుకోవడానికి, వేరేగా రాసుకోవడానికి వేరే అక్షరాలు లేవు, వాక్యాలు లేవు, అధ్యాయాలు లేవు. ఈజ్ ఓపెన్ బుక్. ఎవరన్నా వచ్చి ఆ పుస్తకంలో ఏదన్నా రాసుకోవచ్చు, కానీ ఆయనంటూ దాపరికం చేసి రాసుకున్నది ఏం లేదు. ఛాలెంజెస్ అంటారా? ఉంటాయి. ఆరోపణలు అంటారా? ఉంటాయి. గుజరాత్ మొత్తానికే దోచిపెట్టాడని. గుజరాత్ ఈ దేశంలోనే ఉందిగా. దానికి అనుబంధంగా డెవలప్ కావడానికి ఆయన ఏమన్నా ఒక ప్రత్యేకమైన ఆపేక్ష ఏమన్నా చూపించి ఉంటారేమంటే ఉండి ఉండొచ్చు, కానీ సొంతానికి కాదు. సొంతానికంటే ఆయనకంటే ఒక కుటుంబం ఉండాలి, అలాగే పిల్లలు, లేదా మనవాళ్ళు, మనవరాళ్ళు ఏమీ లేవు. 75 ఏళ్ల వయసులో వచ్చే ఏడాది 25 ఏళ్ల ఒక హేళ, అది ఒక పండగ చేసుకుంటున్నారు ఆయన. చేసుకుంటున్నప్పుడు దేశం మొత్తం పండగ చేసుకుంటుంది, ఆర్ఎస్ఎస్ పండగ చేసుకుంటుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు స్వర్గంలో ఎక్కడున్నారో ఆయన అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. మనకి ఆయన కనపడకపోవచ్చు. నా బిడ్డ అంటే నేను ఏర్పాటు చేసిన సంస్థలో పుట్టిన బిడ్డ అక్కడ పెరిగి ఇవాళ దేశానికి దిక్సూచిగా మారాడు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. దాదాపు 100కు పైగా దేశాలు తిరిగి ఆ వయసులో కూడా అంతే ఓపికతోటి, సమన్వయంతో. పహల్గామ్ అటాక్ తర్వాత ఆయన పంపించిన ప్రతినిధి బృందంలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ వందే మాతరం జనగణమన అని అంటానికి ఇబ్బంది పడే అసదుద్దీన్ ఓవైసీ జై మోడీ జై భారత్ అన్నాడంటే శత్రువుల్ని మిత్రులుగా ఎలా తయారు చేసుకోవాలో ఆయనకి తెలుసు. అది కేవలం రాజకీయ పరంగా ఉండే వైరమే కానీ వ్యక్తిత్వ స్థాయిలో ఉండాల్సిన వైరాలు కావు, స్పర్ధలు కావు అని చెప్పిన నాయకుడు మోడీ. బహుశా సమకాలీన రాజకీయ సమాజంలో ఈ తరహా వ్యక్తిత్వాలు చాలా అరుదు, వేళ్లపైన లెక్కబెట్టచ్చు. చెప్పుకోవచ్చు, మనం మాట్లాడుకోవాలంటే ఆచార్య జేబీ కృపలాని, జయప్రకాష్ నారాయణ్, అలాగే మధు దండావతే, మధు లిమయే, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. జార్జ్ ఫెర్నాండెస్, ఏకే యాంటనీ. మనం ఈరోజు ఏకే యాంటనీ గారిని కూడా చూడవచ్చు. సింప్లిసిటీ, పార్టీలు వేరు కావచ్చు కాక చాలా క్రమశిక్షణ. అలాగే కేరళ మాజీ ముఖ్యమంత్రి దివంగతులు ఊమెన్ చాందీ, డాక్టర్ అబ్దుల్ కలాం, వీళ్ళందరూ డిఫరెంట్ వర్షన్స్, హ్యుమానిటీకి డిఫరెంట్ వర్షన్స్. వీళ్ళేంటంటే వాళ్ళకు కొన్ని ఐడియాలజీలు ఉంటాయి, ఆ సిద్ధాంతాల ప్రకారం పోయారు. వాళ్ళకంటూ వ్యక్తిగతంగా అనుబంధాలు ఏం పెంచుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అసంగతంగానే ఉన్నారు, తామరాకు మీద నీటిబొట్టులాగా. అలాంటి తామరాకు మీద నీటిబొట్టు వచ్చే ఏడాది 25 ఏళ్ల వేడుక జరుపుకోబోతుంది. ఆ వేడుక జరుపుకోబోతున్న ఆ తామరాకు మీద నీటిబొట్టు ముత్యంలాగా దేశంలో ప్రకాశిస్తోంది. ఆయనే నరేంద్ర మోడీ.